మంది స్పందించారు. చాలామంది కూడా వాళ్ళ వాణి వినిపించారు. ఆ వాణి వినిపించడం వల్ల ఉపయోగం ఏందనంటే, ముఖ్యంగా అక్కడ జిల్లాలో కానీ అక్కడ కానీ వాళ్ళొకరు వీళ్ళ ఫైట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నది. ఈరోజు రాజ్భవన్ దగ్గర అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంత టైట్ వీళ్ళు చేసిండ్రు. ఒక సిఐ గారు అన్నారు, అంటే అక్కడ సంబంధం లేని సిఐ గారు ఒకరు స్టేషన్కి వచ్చిండ్రు, పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చిండ్రు. ఆయన కూడా త్వరలో రిటైర్డ్ కాబోతున్నట. ఆయన ఏం చెప్పిండంటే, రాను ఇది అలవాటు అయిపోతుంది కావచ్చు సార్, ఇక పైసలు లేకుంటే ఏమైతే. ఇప్పుడు 2024 బ్యాచ్ ఎగ్గొట్టింది కదా. నాకు కాగ్ రిపోర్ట్లో ఇంకొకటి దొరికింది. 2023 బడ్జెట్ కూడా 20 కోట్లు ఎక్కువ ఇచ్చింది. ఎందుకంటే అప్పుడు పిఆర్సీ అంటే ప్రస్తుతం సర్వీస్లో ఉన్న వాళ్ళ పిఆర్సీ పెంచడానికి కూడా ఇచ్చింది అన్నట్టు. అందులో నేను అది ఈరోజు గవర్నర్ ఆఫీస్లో నేను ముందు చూసినప్పుడు అది నాకు కంటపడ్డది. ప్రజెంట్ పిఆర్సీ 2023 పిఆర్సీ కూడా బడ్జెట్లో శాంక్షన్ అయి ఉన్నది కాగ్ రిపోర్ట్లో, కానీ అవేవి ఇవ్వలేదు. ఇంకొకటి ఇవాళ చాలామంది అక్కడ అటెన్షన్ దాదాపు 15 నిమిషాల పాటు చుట్టూ, అంటే మీడియా కవర్ కాకుండా కొంచెం చుట్టూ విఐపీలు కొంచెంమంది నిలబడ్డారు. ఆ నిలబడ్డోళ్ళు గమనించింది ఏంటంటే, ఈ కాగ్ రిపోర్ట్ దొరకబట్టింది ఎవరిని, టెలికాం స్కామ్ను తీసింది కాగ్ రిపోర్ట్. ఆ కాగ్ రిపోర్ట్తోనే టెలికాం స్కామ్ అనేది బయటకు వచ్చింది. కేంద్ర మంత్రులు జైలుకు పోయినారు, ముఖ్యమంత్రి కూతుళ్ళు జైలుకు పోయినారు. ఈరోజు చాలామంది జైళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితి కాగ్ రిపోర్ట్తో. అటువంటి కాగ్ రిపోర్టు ఈరోజు ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, చీఫ్ సెక్రటరీని మరియు ఫైనాన్స్ సెక్రటరీని, ఈ నలుగురిని కూడా దొరకబట్టింది. ఈ నలుగురిని కూడా దొరకబట్టి 101% మీరు జైళ్ళల్లో ఉండాలి. ఎందుకంటే ఇది అమ్యూజ్మెంట్ ఆఫ్ ఫండ్స్, అంటే మీకు ఇవ్వాల్సిన పైసలు కంప్లీట్గా ఈరోజు ఒక బందిపోటు దొంగలు లెక్క అది లాక్కున్నారు. దీన్ని దోపిడీ అంటారు. అమ్యూజ్మెంట్ ఫండ్ ఈజ్ నథింగ్ బట్ అది ఒక దోపిడీ చేసిండ్రు వాళ్ళు. అంటే డబ్బు మొత్తం మీరు ఒకటేసారి కుప్ప మీద పడి లాగేసుకున్నారు ఈ నలుగురు కలిసి. డైవర్షన్ చేసుకున్నారు. ఎక్కడికి డైవర్ట్ చేసి, ఎక్కడైతే వాళ్ళ కమిషన్లు వస్తాయో, ఎవరికి ఇస్తే వాళ్ళ కమిషన్లు వస్తాయో వాళ్ళకిచ్చి కమిషన్లు తీసుకున్న బాపతి. కాబట్టి ఇంతకు మించిన దౌర్భాగ్యం, ఇంతకు మించిన దారుణం ఇక మరొకటి ఉండదని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాం. ఖచ్చితంగా మనం గట్టిగా నిలబడాలి. ఇది ఇంకా మనము ఈ ఫైట్ని ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా చేయాలి. ప్రభుత్వాన్ని నలుదిక్కులకి వెళ్ళి దాన్ని టైట్ చేయాలి. టైట్ చేస్తేనే పైసలు వస్తాయి, లేకుంటే వీళ్ళు మొండి బకాయిలు, మొండి బకాయిల కిందకి పోతాయి. దొంగలు వీళ్ళు ఎట్లా పైసలు ఎగ్గొట్టాలి, ఎట్లా చేయాలి. డబ్బులు లేకని కాదు, డైలీ డబ్బులు వస్తాయి, ప్రతిరోజు డబ్బులు వస్తాయి. ఇవ్వాలనుకుంటే మొన్న బార్ల లైసెన్సుల కోసమే దాదాపు 40,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. 40,000 crores వచ్చినాయి. 6,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వీళ్ళ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు నేను చర్చ జరిపిన, దయచేసి ఇన్స్టాల్మెంట్ అనే మాటకు మనము ఎక్కడ కూడా తావియద్దు. 1 time సెటిల్మెంట్ కావాలి. ఈ పోరాటం ఈ 13,000 మందిది కాదు. వచ్చే సంవత్సరం ఇంకా 9,000 మంది రిటైర్ అయితే వస్తారు. అటు వచ్చే సంవత్సరం ఇంకా 9,000 మంది రిటైర్ అవుతారు. కాబట్టి ఇది ఒక ప్రాక్టీస్ లెక్క కావద్దు. ఈ ప్రాక్టీస్ ఇక్కడికే కథం కావాలంటే మొత్తం ప్రతి అనా పైసా ఇవ్వాలనే చెప్పాలి. 1 time సెటిల్మెంటే జరగాలి. 1 time డబ్బు ఇవ్వాలి. పిచ్చేసాలు వేస్తే వడ్డీతో సహా ఇవ్వాలి. ఎందుకంటే దాదాపు సంవత్సరంన్నర పాటు ఇన్ని రోజులు మీ డబ్బు వాడుకున్నారు కాబట్టి ఆ డబ్బు ఇంట్రెస్ట్తో సహా ఇవ్వాలనేది చెప్పి మన ఫైట్లో డిమాండ్లో ఉండాలి. కానీ ఇన్స్టాల్మెంట్ అనే ఆలోచన, ఇప్పుడు ఆటానిస్తా అప్పుడు ఆటానిస్తా, ఇదేం బిచ్చమం కాదు, ఇదేమో నువ్వు నాకు మెహర్బానీ అని చేస్తలేరు. మీరు పుణ్యానికి ఏం చేయకుండా, మీకు కష్టం చేయకుండా, మీరు జీతం కంటే ఎక్కువ ఏ ప్రాజెక్టులలో ఎంతెంత దొబ్బుగా తింటుండ్రు, ఎంతెంత లాక్క తింటుండ్రు, ఎన్ని ఎకరాల భూములు మీరు ఈరోజు స్వాధీనం చేసుకుంటుండ్రు, ఎన్ని ప్రాజెక్టుల మీద ఎన్ని కమిషన్లు మీరు కొడతా ఉన్నారు, ఏ ఫోర్త్ సిటీ మీద ఎంత కమిషన్ కొడతా ఉన్నారు, ఎన్ని భూములు మీ బినామీల పేర్లు ఉన్నాయి, ఇవేవి అవేవి మేము అడుగుతున్నాం కదా. అవి నువ్వు మంది నీ రెక్కల కష్టం లేని మంది సొమ్ము నువ్వు లాక్కుంటా ఉన్నావు. ఈరోజు రెక్కల కష్టం ఉన్న మా సొమ్ము మాకు ఇన్స్టాల్మెంట్ ఎందుకు ఇస్తావురా బై అని చెప్పేసి బరాబర్ అడగాలి. ఇందులో ఇన్స్టాల్మెంట్ అనే దానికి మనము ఈ పదానికి మనం దానికి కొంచెం ఊపిరి పోసినా, మనం వచ్చే వాళ్ళు మనకు మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా, ఈరోజు మనతోని వాళ్ళు నిలబడకున్నా, ఈరోజు మీకు సపోర్ట్ చేసుకుంటే వాళ్ళు స్ట్రైక్ చేసినా చేయకున్నా, రేపు మన దెక్క వాళ్ళు కూడా దోపిడీ గురి కావద్దు. ఈరోజు మనం పడే బాధ వాడు కూడా పడద్దు, వాడు కూడా పడాలి అని మనం ఆలోచన కూడా రావద్దు. కాబట్టి మనం వన్ టైం సింగిల్ పేమెంట్ అంతా ఒకటేసారి ఇవ్వాలనే డిమాండ్ చేయాలి. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదనే ముచ్చటే లేదు. 101% పైసలు ఉన్నాయి. ఇవ్వాలనుకుంటే ఇస్తారు.
ఈరోజు కొత్త కొత్త ప్రాజెక్టులు తయారు చేస్తుండ్రు, కొత్త కొత్త రోడ్ల విస్తీర్ణాలు తయారు చేస్తుండ్రు. అవసరం లేని కాడ ఈరోజు 4 లైనర్ రోడ్లు వేస్తుండ్రు. ఎందుకు? వాళ్ళ భూముల రేట్లు పెంచుకోనికి, అక్కడ వాళ్ళ రియల్ ఎస్టేట్ దందాలు పెంచుకోనికి. ఈరోజు అవే పైసలు అక్కడ వేయకుండా, అక్కడ అవసరం లేని కాడ రోడ్డు వేయకుండా, అక్కడ మనిషి అనేటోళ్ళే లేడు, అయినా రోడ్లు వేస్తుండ్రు. ఎందుకు వేస్తుండ్రు? పెద్ద పెద్ద రోడ్లు ఎందుకు డెవలప్ చేస్తుండ్రు అవి? ఈరోజు టీఎస్ఐఎస్ఐ భూములు ఎక్కడెక్కడ అమ్ముతుండ్రు, ఎవరెవరికి అమ్ముతుండ్రు, ఎవరెవరికి దారాదత్తం చేస్తుండ్రు, అలా ఎంత డబ్బు వస్తుంది, ఉన్న రేటు కన్నా తక్కువ ఎంతకు అమ్ముతుండ్రు, దాంట్లో ఎంత కమిషన్ వీళ్ళు రాబడుతుండ్రు. ప్రతిదీ టైం వచ్చినప్పుడు అందరు ఇందులో ఒక సబ్జెక్ట్ క్లూ ఇచ్చిందంటే త్వరలో ఆ ఫైల్ మొత్తం నా దగ్గర రాబోతుందని అర్థం. ఆ ఫైల్ వచ్చినప్పుడు అది చిట్టా నా దగ్గర ఉంది, గాడిది గుడ్డు ఉంది అనేది ఉండదు. పక్కా దాని గురించి మంత్రి ఎవరున్నారు, దాని వెనుక ఎవరెవరు హస్తాలు ఉన్నాయి, పక్కా మార్కెట్లో తీసుకొచ్చి ప్రజల ముందు ఖచ్చితంగా నిలబెడతాయి ఈ దొంగలను. కాబట్టి ఏడ కూడా మనకు ఇన్స్టాల్మెంట్ అనే మాట రావద్దు, ఇన్స్టాల్మెంట్లు ఇవ్వాలనే దాత రావద్దు, అవసరమైతే వడ్డీతో సహా ఇవ్వాలి అని చెప్పాలి. ఇంకోటి, ప్రభుత్వంలో దానికైనా పిఆర్సీ అయినా ఏదైనా ఏదైతే హక్కు మనది ఉంటుందో వాటి కోసం కూడా పోరాడాల్సిన అవసరం మన పైన ఉన్నది. ఈరోజు వాళ్ళు మన మద్దతు ఇస్తలేరు అని అంటే ఈరోజు యూనియన్లు తప్పుదోవ పట్టిస్తున్నది. వాళ్ళతో పోతే మీకు అవి రావు, వాళ్ళకి సపోర్ట్ చూస్తే మీకు. ఎందుకంటే నాకు ప్రభుత్వం ప్రజెంట్ ఉద్యోగాలు చేసేటోళ్ళు నాకు ఫోన్లు చేసింది కాబట్టి. ఈరోజు మన ఇష్యూలు షేర్ చేసేటోళ్ళు, ఇంకా నలుగురికి పంపేటోళ్ళు ప్రజెంట్ ఉద్యోగాలు చేసేటోళ్ళు కాబట్టి వాళ్ళు మనకు తెలియకుండానే మనకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ యూనియన్లు దగాకోరి యూనియన్, ఈ దొంగలు చేయబట్టి క్యాబినెట్ మంత్రులు వీళ్ళు. మనకి ఇప్పుడు ఎంత 10 20 మంది 25 మంది మంత్రులు ఉంటే ఈ యూనియన్ లీడర్లు కూడా ఒక 3 క్యాబినెట్ మంత్రులు లెక్క చలామణి అవుతుండ్రు. గతంలో అట్నే చలామణి, ఇప్పుడు కూడా అదే విధంగా చలామణి అవుతున్న పరిస్థితి. ఒక క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్స్ లెక్క ఈరోజు వాళ్ళు కూర్చున్న పరిస్థితి. కాబట్టి ఈరోజు వాళ్ళు ఉద్యోగులు మనకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనకు సపోర్ట్ చేస్తుండ్రు. కానీ ఒక టైం వస్తుంది, ఇది ఎప్పుడైతే గట్టిగా అవుతుందో 101% యూనియన్లకు కూడా వినకుండా, యూనియన్లు ఇవ్వని కూడా వినే అవసరం లేదు. ఈరోజు ఏ యూనియన్ మద్దతు తెలిపిందని ఉద్యమం ఇంత గట్టిగా అయింది? ఏ యూనియన్ ఈరోజు సపోర్ట్గా వచ్చింది? ఏ యూనియన్ పిలుపునిస్తే ఈరోజు ఒక ప్రతి నోట్లో ఈరోజు ఇది ఒక నాన్సుడు, అరే రిటైర్మెంట్ ఎంప్లాయీస్కు రేవంత్ రెడ్డి అనేటోడు, బట్టి అనేటోడు, సిఎస్ రామకృష్ణారావు అనేటోడు, సందీప్ కుమార్ సుల్తాన్ అనేటోడు, ఈ ఆలీబాబా 40 దొంగల లెక్క ఈ నలుగురు కలిసి వీళ్ళ పైసలు ఎత్తుకపోయినట్టు దొబ్బుక తిన్నారంట అనేది ఈరోజు ప్రతి నానుడు జరిగిపోయింది. ప్రతి నాలుకం పైన ఈరోజు దానిపైన చర్చ ఉన్నది. అని అంటే ఈరోజు వాళ్ళందరూ కూడా మనకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తుంటారు. రేపటి దినాల వీళ్ళందరూ కూడా ఒక టైం వస్తుంది, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రోడ్డు ఎక్కుతారు. ఎందుకంటే వచ్చే సంవత్సరం ఇంకా 9,000 మంది ఈ 13,000 మందితో జాయిన్ కాబోతుండ్రు. కాబట్టి అది జాయిన్ కాకముందు మేము వచ్చే లోపు మాకు పైసలు రావాలంటే వాళ్ళు ఇయ్యాలకెళ్ళే మద్దతు తెలిపాల్సిన అవసరం. నాతో ఒక ఆయన ఫోన్ చేసి అన్నాడు, సార్ మాది నెక్స్ట్ 5 మంత్స్లో నా రిటైర్మెంట్ ఉంది, నా పరిస్థితి కూడా ఇట్లనే అవుతుంది, 101% ఇట్నే అవుతుందని చెప్పి. అలా డౌటే లేదని చెప్పిన. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి నీతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు. నువ్వు ప్రభుత్వంకి వెళ్ళి పోగానే బయటికి పోగానే నీ ముఖం కూడా ఎవరు చూడరు, అరెస్ట్ చేపిస్తారు. మన కోమరెడ్డి వెంకరెడ్డి దగ్గర పోయి రీప్రజెంటేషన్ ఇవ్వాలని పోతే బయట నువ్వుకి అవతల పడేసిందంట. ఎంత ధైర్యం చెప్పండి వాళ్ళకు? బయట ఎట్లా పడేస్తారు? వాళ్ళు ఏమన్నా మీ దగ్గర ఏమైనా అడుక్కొని చందా కోసం వచ్చిందా మీ దగ్గరికి? ఒక రీప్రజెంటేషన్ నేను ఏమైనా పీకేది ఉంటే పీకరా అబ్బాయి అని వచ్చింది నీ దగ్గరికి. ఇవాళ నువ్వు ఎట్లా పీకేస్తావు? ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్ బోర్డుకు 25 లక్షలు తీసుకొని బోర్డు రాసిస్తుంది వెంకరెడ్డి అనేటోడు. నా దగ్గర ఆయన సంతకాలతో సహా ఉంది, ఎక్కడెక్కడ ఏ బోర్డు రాసిచ్చిండు వితౌట్ టెండర్. అది మీరు దొంగతనం చేయడానికి రాలే, మా హక్కు కోసం మేము వచ్చినాం. నువ్వు మా వాళ్ళని నూకినా కాబట్టి నువ్వు చేసిన దొంగతనం నేను చెప్తున్నా. ఇవాళ హైవే మీద ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ఏరియాకు 25 లక్షలు తీసుకొని సంతకం పెట్టి ఆర్ఎన్బి రోడ్ల పైన బోర్డులు పెట్టుకొని ఇస్తుండ్రు ఇల్లీగల్గా, బాధాప్త లెటర్ హెడ్ మీద పెట్టి, అంటే మొత్తం తెగిడిచి. అటువంటి దొంగలు మీరు కామండి. ఈరోజు నిజంగా వీళ్ళు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు వచ్చి అరే మాకు ఇట్లా అన్యాయం జరుగుతుందని ఒక డాక్యుమెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఈరోజు వాళ్ళని నూకేసి అవతల నూకిచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది? కాబట్టి ఈరోజు నేను ఇంకోటి కూడా పాయింట్ గుర్తు చేసిన. ఈరోజు ప్రతి దానికి పోలరైజేషన్ మాట్లాడతాం, ప్రతి దానికి కులం, జాతి, మతం, ఇంకా ప్రాంతం అన్నీ కూడా గుర్తు చేసి మాట్లాడతాం పోలరైజేషన్ కోసం. కానీ జనం చచ్చిపోతుంటే మాత్రం వాళ్ళు గుర్తు రారు. అందుకని నేను కూడా వాళ్ళ భాషని నేను ఇది చేసిన. ఈరోజు చచ్చిపోయిన 26 మంది కూడా హిందువులే. మరి బీజేపీ కేంద్ర మంత్రులు ఇద్దరు ఎందుకు మాట్లాడతారు? సిపాయిలు వాళ్ళు తలుచుకుంటే 2 నిమిషాల పని, కేంద్రంలో చెప్పి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆపిచ్చే పని. ఈరోజు గవర్నర్ గారికి పూర్తి హక్కులు, పూర్తి పవర్స్ ఉన్నాయి.
తెలంగాణ ఆర్థికంగా దివాలు తీసింది, ఇంతమంది రోడ్డు ఎక్కిండ్రు, ఇంతమంది చచ్చిపోయిందని చెప్పి ఒక రిపోర్ట్ పంపితే 2 నిమిషాలలో ఆమె ప్రధానమంత్రి ఆఫీస్కి పంపితే రాష్ట్రపతి గారు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి ఫండ్స్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా అన్ని 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 విషయాలలో ప్రయత్నాలు మనం ఖచ్చితంగా చేస్తాం. అన్ని విషయాలు మనం ఏ విధంగా చేయాలని చేస్తాం, అందులో డౌట్ లేదు. కానీ ప్రతి డోర్ ఈరోజు ఉన్నది. కానీ మన ఫైట్ అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి. ఈరోజు ఈ రిటైర్డ్ ఇన్ని రోజులు ఉద్యోగం చేసినా కానీ ఇంకా మీ హక్కు కోసం, మీ డబ్బు కోసం మీరు కొట్లాడుతున్న పరిస్థితి వచ్చిందంటే నిజంగా ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమం అనేది మర్చిపోయారు, ఉద్యమాలు మర్చిపోయారు, పోరాటాలు మర్చిపోయారు. ఉద్యమం, పోరాటం, ప్రశ్నించడం, అడగడం, మన హక్కుల గురించి మనము గొంతెట్టడం ఇవి ఎప్పుడైతే మానుకుంటామో ఆ రోజు మనం చచ్చిపోయినట్టే. కానీ మనం బతుకున్నానంటే ఖచ్చితంగా మన రైట్స్ గురించి మనం అడగాలి, వాటి కోసం ఖచ్చితంగా మనం ఫైట్ చేయాలి. ఇవాళ నా అరెస్ట్ తర్వాత స్పందించిన అందరికీ కూడా కృతజ్ఞతలు. అంతేకాకుండా ఈరోజు నాకు ఫోన్లు చేసిండ్రు చాలామంది, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. నా వ్యక్తిగతమైన పబ్లిసిటీ కోసమో కానీ, లేకుంటే వ్యక్తిగతంగా దేనికోసమో కానీ, లేకుంటే వ్యక్తిగతమైన ఎటువంటి లాభాపేక్ష కోసమో కానీ ఏది కూడా అటువంటి ఆలోచన మీరు 0.001 కూడా రానిచ్చే అవసరం లేదు. ఈరోజు ఖచ్చితంగా మీతోని, ఎందుకంటే ఈరోజు మీతోని జెన్యూన్గా నిలబడాల్సిన బాధ్యత నాపైన, మనపైన, ఈ సమాజం పైన, ప్రతి ఒక్కరిపైన ఉన్నది. కాబట్టి మీకు సపోర్ట్గా ఖచ్చితంగా నిలవాల్సిన బాధ్యత మాపైన ఉన్నది. ఈ ఫైట్ కొసెళ్ళే వరకు, ఇందులో మీకు రావాల్సిన హక్కు మీకు కలిగేంత వరకు, ఆ తర్వాత ఖచ్చితంగా ఈ సొసైటీకి మీరు కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత ఖాళీగా ఉండకుండా ఈ సొసైటీకి మీ పాత్ర మీరు ఎంతవరకు తోడుపాత అందిస్తారో అక్కడ అందించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఇది ఒక రోజు 2 రోజుల కోసం కాదు, లేకుంటే కేవలం మీ రిటైర్మెంట్ వచ్చే పైసలు బెనిఫిట్స్ కోసం కాదు. దీని తర్వాత కూడా ఫైట్ చేయాలి. ఆ ఫైట్ కోసమే ఇప్పుడు మనం సిద్ధం పడుతున్నాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.